ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చాటున కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చాటున మమ్మల్ని కప్ప వేసాయా. నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఎగిరిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి ఏ మూలనున్నా, లేకపోతే ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉండి ఈ ప్రార్థన ఆలకిస్తున్నా లేదా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, వారి జీవితాలు మార్చే దేవుడు నీవే అయ్యా. ప్రభు, వారి జీవితంలో ఒక క్రొత్త నూతన క్రియ చేయబోయే దేవుడు నీవే అయ్యా. తండ్రి ప్రభువా, ఇదిగో అయ్యా, వారి జీవితంలో ఈరోజు ఎన్నో రకాల అనుభూతులు వారు పొందుకొని ఉండొచ్చు. ఆనందాన్ని పొందుకుని ఉండొచ్చు, బాధను పొందుకుని ఉండొచ్చు, వేదన పొందుకుని ఉండొచ్చు, ఇలా రకరకాలని పొందుకుని ఉండొచ్చు. కానీ ప్రభువా, నీ చిత్తం లేకుండా ఏది జరగదని నమ్ముచున్నామయ్యా. మా జీవితంలో ఏది జరిగినా కూడా నీ చిత్తానుసారంగా జరిగిందనే మేము నమ్ముచున్నాం ప్రభువా. మా జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండడానికి వీల్లేదు. మా జీవితంలో ఆశీర్వాదాలు పట్టుకుని దొంగలించే ఏ చీకటి శక్తి కూడా ఉండడానికి వీల్లేదు. మా హృదయాలను పరిశుద్ధపరిచయ్యా. మా దేహం అని ఆలయం అన్నావయ్యా. అటు రీతిగా ప్రభువా, మా దేహంలో ఎటువంటి అనారోగ్యపు ఆత్మ కానీ ఉండడానికి వీల్లేదయ్యా. నీవే పరిశుద్ధపరచమని అడుగుచున్నాం ప్రభువా. దేవా, అంతేకాకుండా తండ్రి, ఈ ప్రార్థనలు దేవా, ఎవరెవరైతే ఏకీభవిస్తున్న సహోదరి లేదా సహోదరుడు ఉన్నారో దేవా, వారి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి స్థితిని మార్చగలిగిన దేవుడు నీవే అయ్యా. వారి జీవితంలో ఏదైనా కొదువు ఉంటే దేవా, నీ చిత్తమైతే ఇప్పుడే ఈ ప్రార్థనలో వాళ్ళు ఏకీభవిస్తుండగానే వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకురమ్మని అడుగుతున్నామయ్యా. తండ్రి, వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎవరెవరైతే కుటుంబాలుగా ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో లేకపోతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా, నీవు కుటుంబాలను కట్టే దేవుడు అయ్యా. వారి కుటుంబంలో ఎటువంటి అసమాధానం ఉన్నా కూడా నీవే తీర్చమని అడుగుతున్నాం. ఎటువంటి సమృద్ధి లేకుండా అసమృద్ధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నీవే సమృద్ధిని దయచేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, రేపు ఆదివారం కనుక వేగిరమైన సన్నిధికి చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.